నిమ్మ రైతులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిమ్మ రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు నిమ్మలో మనకు మొక్కలు ఎందుకు చనిపోతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తున్నారండి. చాలామంది నాకు ఫోటోలు కూడా పెడతా ఉన్నారు. నిమ్మ చెట్లయితే ప్రస్తుతం ఎండలు కూడా అలానే ఉన్నాయండి. మ్యాక్సిమం మనకు 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. కావున ఈ టైంలో మనకు మొక్కలు చాలా చనిపోయే ప్రమాదం ఎక్కువ. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు నిమ్మలో మనకు మొక్కలు ఎందుకు చనిపోతాయి, వేడి వల్ల చనిపోతాయి, వాటికి తగిన పరిష్కారాలు తెలపబడునండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు గుర్తించండి. అలాగే మీకు నిమ్మలో చెట్లు చనిపోయే సమస్య ఉంటే కంపల్సరీగా నేను డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్ ఇస్తాను. లేకుంటే మీకు కింద కామెంట్లు నా నెంబర్ ఇస్తాను. లేకుంటే నా యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఉంటుంది. లేకుంటే బోర్డు మీద వేస్తానండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కంపల్సరీ మీకు నేను మందులు కూడా పంపిస్తానండి కొరియర్ చేసి. ఈవెన్ మనకి ఏపీ, తెలంగాణ మొత్తం మీకు ఏ ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉంటే మేము ఆ ట్రాన్స్పోర్ట్కి నేను అనుకూలంగా పంపిస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడికి సరసమైన ధరలోనే మనకు నిమ్మ మొక్కలను ఎలా కంప్లీట్గా మనం తిప్పుకోవాలి, చనిపోయిన మొక్కలను పూర్తిగా తెలియజేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా నిమ్మ సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు, ప్రతి ఒక్కరు అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి ప్రతి ఒక్క నిమ్మ సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే మీ తోట రైతులు వీడియో షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా నిమ్మలో మొక్కలు అనేది ఎందుకు చనిపోతాయంటే ప్రధానంగా మనకు వయసు పడిన చెట్లలో కాకుండా ఇప్పుడు మనకు 3 ఏళ్ళ చెట్లకే మనకు మొక్క అనేది చాలా చనిపోతూ ఉన్నాయండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు నిమ్మ సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియోని చూడండి. ముఖ్యంగా ఇది నిమ్మ మొక్క అనుకుంటే మొక్క అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ వేర్లు అనేది మనకు పైపులు అంటే పైప్ లైన్, ఈ చిన్న చిన్న కేశాలు ఉంటాయండి మనకు వేర్లు, పీచి వేరు అంటారు. మనం వేసిన ఫర్టిలైజర్ కానీ, మనం ఇచ్చే నీరు కానీ మనం కరిగించి మొక్కలకు అందజేస్తుంది. ఎప్పుడైతే మనకు వేరు డ్యామేజ్ అవుతుందో కంప్లీట్గా అప్పుడు మనకు మొక్క అనేది డల్ అవుతుంది. వేరు అనేది ఎందుకు వేర్లు అనేది మనకు డల్ అయిపోతాయి, వేర్లు ఎందుకు కుళ్ళిపోతాయి, ఎందుకు వేర్లు మనకు డ్యామేజ్ అయిపోతాయని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వేరుకుళ్ళు, ముఖ్యంగా ఇది ఫైటాప్తెరా మనకు హానికరమైన ఒక ఫంగస్ అండి. దీనివల్ల మనకు వేరుకుళ్ళు అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు నిమ్మ చెట్లకు నీళ్లు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే డ్రిప్పర్లు వేసేవాళ్ళు కానీ మీరు గమనించినట్లయితే చెట్టు తగ్గితే మనకు వేరు కుళ్ళిపోయినట్లు వాసన వస్తుంది. ఎప్పుడైతే మనకు వేరు కుళ్ళిపోతుందో, ఈ పార్ట్ కుళ్ళిపోయిందనుకో కంప్లీట్గా మనకు ఈ పార్ట్కి సంబంధించిన కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలు అనేది ఎండుకుంటూ వస్తుంది, ఎండుపుల్ల పడుతుంది. అప్పుడు మనము తొలి దశలో దీన్ని కంట్రోల్ చేసుకుంటే 100% మొక్కలను తిప్పుకోవడానికి నాది గ్యారెంటీ. మీకు తొలి దశలో మీకు వేరుకుళ్ళు గమనించిందా? కంప్లీట్గా నా నెంబర్కి ఫోన్ చేయండి. 6303769324 6303769324 ఈ నెంబర్ కాల్ చేయండి. కంప్లీట్గా నేను మొక్క స్టార్టింగ్ స్టేజ్లో చనిపోయే స్టేజ్లో ఉన్నట్టు కంప్లీట్గా 100% నేను తిప్పే బాధ్యత నాది. ఓకేనా? ఓకే. ఈ వేరుకుళ్ళు వచ్చింది, ఈ వేరు డ్యామేజ్ అయింది అనుకో, దీనికి సంబంధించిన కొమ్మలు అనేది ఎండిపుల్లు వస్తుంది. ఫస్ట్ మనకి ఈ వేరుకులు అనేది పైన కొమ్మల్లో స్టార్ట్ అవుతుందండి. కంప్లీట్గా మనకి కొమ్మలు ఎండుకుంటూ వస్తాయి. రైతు నెగ్లెక్ట్ చేసినందుకు కింద వేరు వెళ్ళిపోతుంది. దీని ద్వారా కూడా మనకు కొమ్మలు ఎండిపోయి మనకు అందవిధంగా మొక్కగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. తరువాత నెమటోడ్స్. ఈ నెమటోడ్స్ అనేది మనకు సమస్య వచ్చిన తర్వాత భూమిలో ఒకటే సంవత్సరంలోనే దీనికి ప్రభావం చూపవండి. నిదానంగా వేరు మనం దొగినట్లయితే బొడిపిలు ఉంటాయి. దీన్ని మైక్రోస్కోప్లో చూసినట్లయితే మనకు పాములు ఉంటుంది. ఈ నెమటోడ్స్ నులి పురుగులు అంటారండి అవి. ఓకే, ఈ నెమటోడ్స్ని మనము కంట్రోల్ చేసుకోకపోతే దీన్ని ఎండ టైంలో గమనించినట్లయితే మొక్క అనేది పసుపు కలర్లకు మారిపోతుంది, మొక్క అనేది డల్ అయిపోతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పైపులో ఇట్లా అడ్డం ఎట్లా పడతాను, ఇప్పుడు అడ్డం పడితే మనకు బ్లాక్ ఎట్లా అవుతుందో పైపు, ఈ వేరు వ్యవస్థలో కూడా అంతేనండి. ఇవి పోయి మనకు ఫుడ్ అందక మొక్క అనేది మనకు సరిగ్గా మొక్కలో ఫుడ్ అందక నీళ్ళు అందక మనవి ఆ మొక్క అనేది చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి చెప్తారని లాస్ట్లో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పటి నుంచి వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఈ నెమటోడ్ల వల్ల మనకు వేరు పొడుపులు వచ్చేసి వేరులో మనకు ఫుడ్ మనం వేసిన ఫర్టిలైజర్ కానీ ఇవి ఏంటి అందక మనకు మొక్క డల్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది. తరువాత కాలర్ రాడ్. మీరు స్టెమ్ రాడ్ అంటారు, లేదా కాలర్ రాడ్ అంటారు. మీరు మొదలు గమనించినట్లయితే పైన తాట అంతా ఊసిపోతూ ఉంటుంది. ఈ తాట ఊసిపోయింది అనుకో, ఎగ్జాంపుల్ మీరు చేసే సేద్యాల వల్ల కానీ, లేకుంటే పొలుసు పురుగు. ఈ పొలుసు పురుగు అనేది మొట్టమొదటిగా మనం మొదల్లోకి వస్తుందండి. ఈ మొదలకు వచ్చిన తర్వాత కొమ్మలు బాగా కొమ్మల నుంచి మనకు కాయలు లేదా ఆకులకు వచ్చేసి మన మొక్క డ్యామేజ్. ఈ మొదలకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా రైతు సోదరుడు
కంప్లీట్గా మనము బోర్డో పేస్ట్ కానీ లేకుంటే అది పులుసు పురుగు ఉద్ధృతి ఉన్నట్లయితే మనం కంప్లీట్గా మనం క్లోరోపైరిఫాస్ 15 అలాగే దాంట్లోకి గమ్ము వాటితో పాటు నీమ్ ఆయిల్ 10,000 ppm కలిపేసి మనం మొదలు బాగా స్పాంజ్తో రుద్దితే మనకు కంప్లీట్గా అయిపోతుంది. అప్పుడు రోజు నెగ్లిజెన్స్ ఏమవుతుందంటే అది రసాన్ని పీల్చి గోధుమ పులుసు పురుగు పీల్చి మనకు తాట ఊసొస్తుంది. ఆ తాట ఊసొచ్చిన తర్వాత మనకు పర్లు ఇడుతుంది మనకు అదే పర్లు ఇడుతుంది, ఇట్లా నరాలు ఎట్లా పోతాయి, ఇట్లా పర్లు ఇడుతుంది కాండం అనేది. అప్పుడు ఇడిగిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఈ కాండం చీలుతానే మన కాండంలో దారు పోషక కణజాలు ఉంటాయి. అంటే కొన్ని ఫుడ్ తీసుకొని పోతా ఉంటుంది, కొన్ని వాటర్ తీసుకొని దారు పోషక కణజాలు ఇట్లా ఉంటాయి. లోపల కాండంలో గమనించినట్లయితే దారు పోషక కణజాలు ఉంటాయి. ఇవి ఏమైతాయంటే చీలిన తర్వాత దీంట్లో గాలి పోయేసి ఫంగస్ అంతా పోయేసి ఆ మొదల్లోకి ఆ ఫంగస్ అంతా ఫామ్ అయ్యేసి ఫుడ్ అందాక మొక్క అనేది అందవిధంగా మారిపోయి మొక్క చనిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇంకోటండి, బంక తెగులు కూడా అంతేనండి. బంక తెగులు కూడా మన కాండంతావో అంతా కారుతూ ఉంటుంది, దానికి సేమ్ ట్రీట్మెంట్ అయిందండి. బ్లైటాక్స్, ప్లాంటోమైసిన్, నీమ్ ఆయిల్. ఏమంటే ఈ బంకకారే తెగులు కూడా అంతేనండి. దీని మీద ఫంగస్ ఫామ్ అయ్యేసి ఒకటండి మనకు కాండంలోకి బంక తెగులు వచ్చిందనుకో, ఎక్కువ ఉధృతి అయినందుకో మొక్క పీకేసుకోవడం కరెక్ట్ అండి. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకో పచ్చిగా తాకి మనం గోకేసి ఆక్సాబేడ్తో కానీ దాంతో గోకేసేసి దాని బ్లైటాక్స్, ప్లాంటోమైసిన్, నీమ్ ఆయిల్ దీన్ని 2 సార్లు అప్లై చేసిన తర్వాత మూడోసారి మనము పుట్టమన్ను దొరుకుతుందండి ఎర్రది, దాన్ని పట్టిస్తే కంప్లీట్గా బంక తెగులు అలాగే కాండంకులు తెగులు కూడా మనకు రాకోకుండా ఆస్కారంగా ఉంటుంది. అలాగే తాటపోకుండా కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే కొమ్మ మొదలు చీలిపోతాయి. ఎందుకంటే ఈ పులుసు పురుగు ద్వారా కానీ బంక తెగులు ద్వారా మనకు కొమ్మ మొదలన్నీ చీలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, మాకు పులుసు పురుగు ఉంది, పులుసు పురుగు కంట్రోల్ చేసుకున్నాం, కానీ వేరుకుళ్ళు నెమటోడ్స్ అస్సలు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం సార్. చాలామంది నాకు రైతులు దగ్గరగా నాకు ఈ ఈ 2 నెలలు కనీసం అంటే నాకు 6,000 ఫోన్లు వచ్చినాయండి. ఓన్లీ నిమ్మ రైతులే 6,000 ఫోన్లు వచ్చాయండి. నిజంగా అంటే సార్ మేము ఏ మందు పోసినా కూడా కంట్రోల్ కావడం లేదు. గత 3 సంవత్సరాల నుంచి మాకు వేరుకుళ్ళు నెమటోడ్స్ అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంది సార్, మాకు చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఎటువంటి మందులు పోసినా కూడా అసలు మూమెంటే చూపడం లేదు. అసలు ఏ మందులు పోసుకోవాలి సార్? ముఖ్యంగా దానికి సంబంధించిన ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ ఎరువులు పోసినా కూడా తిరుక్కోవడం లేదు సార్. నాకేం సార్, మాకు సొల్యూషన్ ఏం సార్? చాలామంది రైతులు నాతో చాలా బాధపడుతున్నారండి. కానీ సంవత్సరము కొంతమంది 10 చెట్లు, 20 చెట్లు, కొంతమంది 100 చెట్లు కూడా కోల్పోయినారండి చాలామంది రైతులు. ఓకే అండి, వాళ్ళకి కంప్లీట్గా సొల్యూషన్ చెప్తాను. ఇంకోటండి, మనము రీసెర్చ్ పరంగా చెప్తున్నామండి. ఒకటి మనము డెమోలు చేసామండి. డెమోస్ చేసిన తర్వాతే ఒకటండి, మనం కర్ణాటక ఒక క్లైమేట్ ఉంటుంది, అంటే అక్కడ వాతావరణం ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో కడప ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది, తర్వాత నెల్లూరు ప్రాంతంలో వాతావరణం ఒక రకంగా ఉంటుంది, లేకుంటే కృష్ణా డిస్టిక్ లేదా నల్గొండ డిస్టిక్లో మనకు వాతావరణం ఒక రకంగా ఉంటుంది. కావున అన్ని వాతావరణాలకు తగ్గట్టుగా దీన్ని మనము కనుక్కోవడం జరిగిందండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా దీన్ని గుర్తించండి. ఓకే, 1 మినిట్ అండి. కావున అన్ని ప్రాంతాలకు అనుగుణంగా రీసెర్చ్ పరంగా మేము తెలపడం జరిగిందండి ఈ ప్రోడక్ట్స్ని. కావున ఒకటండి, ఇవి మనం ఎలా వదులుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేము అప్డేటెడ్ వర్షన్, అంటే ఇంతకుముందు ట్రైకోడర్మా ఇడుస్తూ ఉంటే తిరుక్కుంటాడు, కానీ ఇప్పుడు ట్రైకోడర్మా ఇచ్చినా కూడా తిరుక్కోవడం లేదు. కావున ఇప్పుడు మనం ఏం చేయాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తానండి. ఓకే, మీకు నిమ్మ చెట్లు లేదా బత్తాయి మొక్కలు కూడా ఇది సేమ్ ట్రీట్మెంట్ అండి. నిమ్మ చెట్లు గురించి మాట్లాడతాం కాబట్టి నిమ్మ చెట్ల గురించి మాట్లాడడం. నిమ్మ చెట్లు చనిపోయే సమస్య ఉంటే ఇంకోసారి నెంబర్ చెప్తానండి, 63 03 76 93 24 630-376-9324. ఈ నెంబర్ మీరు కాల్ చేస్తానే మీకు లెమన్ మెంబర్షిప్ తీసుకోండి, నిమ్మ చెట్ల మెంబర్షిప్ తీసుకోండి అంటాను. ఒకటండి, మెంబర్షిప్ తీసుకోండి. ఎందుకంటే మెంబర్షిప్ తీసుకోవడం వల్ల చాలామంది రైతులు అంటే నాకు కాల్ చేస్తారు, సార్ భలే యూజ్ అవుతుంది సార్, మీరు చెప్పే ప్రోటోకాల్స్ కానీ మీరు చెప్పేటివన్నీ ప్రతి బాగా అర్థమవుతుంది, మీరు చేసే నిజంగా అంటే చాలామంది రైతులు నాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారంటే నాకు ఈ మెంబర్షిప్ ద్వారా. ఎందుకంటే సార్ మీరు చేసే సర్వీస్కి, మీరు తీసుకున్న మెంబర్షిప్కి సంబంధమే లేదు సార్, భలే సర్వీస్ చేస్తున్నారు, మన సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే నిమ్మ చెట్టు వెళ్ళిపోయిందనుకో, చెట్టుకు మనకు 25 నుంచి 30 లీటర్లు పోయాలండి మందు అనేది. ఓకే, 200 లీటర్ డ్రమ్ము తీసుకోవాలా. 200 లీటర్ డ్రమ్ తీసుకొని నేను చెప్పే ఫస్ట్ ట్రీట్మెంటు, సెకండ్ ట్రీట్మెంటు, థర్డ్ ట్రీట్మెంటు, 4th ట్రీట్మెంట్ ఉంటాయి. మీరు 4 ట్రీట్మెంట్లో 2 ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది. లేదు 2 లేదనుకో 3 చేయాలి. 3లో కూడా రాలేదనుకో 4 ట్రీట్మెంట్ ఉంటాయి.
ఆ ట్రీట్మెంట్ వైజ్గా మనం చెప్తామండి. ఓకేనా? ఆ మందులు అనేవి కూడా మీకు సభ్యత్వం తీసుకోండి. అలాగే నెంబర్ కాల్ చేయండి, కంప్లీట్గా మీకు సొల్యూషన్ ఇస్తాం. అలాగే పంపించేటప్పుడు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనము బెల్లంలోను, శనగపిండిలోను, అలాగే బియ్యం పిండిలోను ఈ మూడిట్లో కూడా మనం ఫెర్మెంట్ చేయాలా. ఫస్ట్ ట్రీట్మెంట్ బెల్లంలో చేయాలా, సెకండ్ అది చేసిన 5 నుంచి 8 రోజుల్లో, సెకండ్ ట్రీట్మెంట్ శనగపిండితో చేయాలా, అది చేసిన 4 నుంచి 5 రోజుల్లో, థర్డ్ ట్రీట్మెంట్లో బియ్యం పిండితో చేయాలా, తర్వాత బెల్లంతో చేయాలా. వీటితో ఫెర్మెంటేషన్ చేసి వదలడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 10 నిమిషాలు మనం 3 గాడీలు కొట్టుకోవాలండి. మొదలకు ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఈడో రింగ్ తీయాలా, కొమ్మల కింద రింగ్ తీయాలి, మధ్యలో కొమ్మల అంచులు రింగ్ తీయాలా. అప్పుడు 10 నిమిషాలు వాటర్ పోయాలండి, ఎందుకంటే వేర్లు తడుస్తాయి. తర్వాత మనం చెప్పిన మందు అనేది మనం పోస్తే ఏమవుతుందంటే కొమ్మలన్నీ తీసేయాలండి. అంటే ఎండు పుల్లను కానీ పచ్చిగొండ ఎండు పుల్లలో కానీ అన్నీ తీసేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఫస్ట్ సెకండ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లోపల వేరుకులు కానీ నెమటోడ్స్ కానీ మనం చంపేసిన తర్వాత మనకు మొక్క అనేది తిరుక్కుని ఈ మొక్క అనేది తిరుక్కుని వెంటనే మనకి ఇగురు రావడానికి ఆస్కారం ఉంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఓన్లీ వేరుకులకి నెమటోడ్స్ ఓన్లీ బ్యాక్టీరియాను లోపల నెమటోడ్స్ చెప్తారు, కానీ పీచు వ్యవస్థకు మనం అసలు చెప్పడం లేదు. కావున ప్రతి ఒక్క రైతు సోదరులకు గమనించండి, మనం ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం బ్యాక్టీరియా చంపేస్తాము, తర్వాత నెమటోడ్స్ చంపేస్తాం. సెకండ్ ట్రీట్మెంట్ ఏమవుతుందంటే పీచివేర వ్యవస్థకు. ఈ పీచివేర వ్యవస్థ అనేది గమనించినట్లయితే బెల్జియం టెక్నాలజీ వాడుతున్నామండి. పీచివేర వ్యవస్థలు అంటే ఇవి ఎప్పుడైనా సరే ఈ డిసీజెస్ అన్నీ మనకు డ్యామేజ్ అనేటివన్నీ మనకు అంతమైపోయిన తర్వాత కొత్త పీచివేర వ్యవస్థ రావాలి. ఎప్పుడైనా సరే మొక్క చనిపోయిన తర్వాత తిరుక్కున్న తర్వాత మన పీచివేర అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ పీచివేర అనేది మనకు మొక్కను ఫుడ్ సప్లై చేస్తుంది. నాశన వేర్లన్నీ వెళ్ళిపోతాయి, చనిపోతాయి ట్రీట్మెంట్లో. ఆ బ్యాక్టీరియా అనేది చంపేస్తున్న తర్వాత కొత్త పీచు వ్యవస్థ వచ్చేసి మొక్క మనకు ఇగురులు వచ్చేసి 100% కోరుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు నిమ్మ సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా చాలామంది వేరే వాళ్ళ మాటలని చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు కనీసం అంటే నాకు ఈ 2 నెలల్లో దగ్గర 6,000 నుంచి 8,000 ఫోన్లు వచ్చాయండి. ఓన్లీ నిమ్మ రైతులవే ఈ సమస్య ఉంది. కావున మీ సమస్య కొరకు ఈ డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, కంప్లీట్గా మీకు నేను సొల్యూషన్ ఇస్తాను. అలాగే మెంబర్షిప్ కూడా తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలైనా నిమ్మ లేదా బత్తాయి ఏ సమస్య ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే నేను ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నానండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా మీకు ఇదేనండి చెప్పేది. కావున నిమ్మలో మొక్కలు ఎందుకు చనిపోతాయని కూడా చెప్తానని. ఇంకోటండి, ఈ సమస్య అనేది మనకు ఎండాకాలంలోనే ఎక్కువగా ఉంటుందండి. అంటే దీనికి సీజన్ ఏం లేదండి, మనకు ఫేవరబుల్గా దీనికి వేడి వాతావరణమే దీనికి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి మీరు చేసే కొన్ని తప్పిదాల వల్ల ఇవి వస్తున్నాయండి. కావున మనం ఫర్టిలైజర్ యాజమాన్య ఎరువేసే టైంలోనే మనం ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే కంప్లీట్గా వేరుకులు నెమటోడ్స్ రాకుండా మనం తగు జాగ్రత్తలు పాటించవచ్చు. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ తోట రైతులకు కూడా నిమ్మ సాగు చేసే రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.